వెల్కమ్ టు క్రిప్టో మనీ వరల్డ్. క్రిప్టో మనీ వరల్డ్ సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలంటే జస్ట్ మీరు క్రిప్టో మనీ వరల్డ్కి సబ్స్క్రైబ్ అవుతే చాలు. దీనికి సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. ఫ్రెండ్స్, ఏషియా డీజీ కాయిన్ సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు రిఫరల్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రిఫరల్ లింక్ ద్వారా మనం ఎవరినైనా జాయిన్ చేయిస్తే సో జాయిన్ అయిన వ్యక్తి దీనిలో అప్గ్రేడ్ అవుతే ఏ ప్యాక్ అయినా అప్గ్రేడ్ అవుతే సో దానికి సంబంధించిన కమిషన్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ కమిషన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. చూడండి, ఆల్ఫా 100 ప్యాక్ పెట్టినట్టయితే ఎవరైతే మన లింక్ ద్వారా జాయిన్ అయిన పర్సన్ ఆల్ఫాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే డైరెక్ట్ రిఫరల్ కమిషన్ 5% ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకవేళ 250 కాయిన్స్ పెట్టి బేటా అప్గ్రేడ్ అయినట్లయితే 6% ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 500 పెట్టి గామా అప్గ్రేడ్ అయినట్టయితే 7%, అంటే 500 మీద 7% మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే డెల్టా చూసుకుంటే 1000కి 8%, సో జేటా తీసుకుంటే సో 2500కి 9% ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిగ్మాస్ తీసుకుంటే సో 5000 కాయిన్స్కి డైరెక్ట్ రిఫరల్ కమిషన్ 10% అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి యాక్చువల్గా మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే 1 మంత్ రోల్ బ్యాక్ పీరియడ్ అనేది నడుస్తుంది. సో ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అంటే 2 మంత్స్ అనేది ఆగవలసి వస్తుంది. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన 2 మంత్స్ తర్వాత మనకి అమౌంట్ అనేది మంత్లీ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ రిఫరల్ కమిషన్ ఏదైతే ఉందో ఈ రిఫరల్ కమిషను సో ఈ పర్సన్ మనకి ఈ రోజున పెట్టి ఈ రోజున తన ప్యాక్ని అప్గ్రేడ్ చేసుకున్న రోజు నుంచి నెక్స్ట్ మంత్ ఇదే రోజుకి మనకి ఈ రిఫరల్ కమిషన్ అనేది మన డాష్బోర్డ్లో వ్యాలెట్లో మన రిఫరల్ కమిషన్ యాడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ రిఫరల్ కమిషన్ అనేది ఎవ్రీ మంత్ మనకి డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు రిఫరల్ కమిషన్ డైరెక్ట్ రిఫరల్తో పాటు మనకి మ్యాచింగ్ పెర్ఫార్మెన్స్ అంటే బైనరీ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక్కొక్క ప్యాక్కి ఒక్కో రకంగా ఉన్నది. 100కి 10%, సో అలా తీసుకుంటే 250 దానికి 10%, ఇలాగా మొత్తం అన్నిటికి కలిపి ఏ ప్యాక్ తీసుకున్నా 10% అనేది ఉన్నది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మ్యాచింగ్ బోనస్ అంటే లెఫ్ట్ టు రైట్. సో ఏదైతే మన లింక్ ద్వారా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ మీద మనకు డైరెక్ట్ పర్సన్గా మనకి రిఫరల్ కమిషను ప్లస్ బైనరీ ఇన్కమ్ లెఫ్ట్ టు రైట్ బైనరీ ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నా ట్రీ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మన ట్రీ అంటే మన కింద ఎవరైతే జాయిన్ అయ్యారో మనం చూసుకోవాలంటే జస్ట్ టీంలోకి వెళ్ళి డౌన్లైన్ వ్యూ చూసినట్లయితే చూసారా. సో ఈ విధంగా నా పేరు నాకు లెఫ్ట్ టు రైట్ ఈ విధంగా ఉన్నది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మన లెఫ్ట్ సైడ్ ఎంత బిజినెస్ జరిగింది, రైట్ సైడ్ ఎంత బిజినెస్ జరిగింది అనేది చూపిస్తుంది. అయితే మన లెఫ్ట్ అయితే ఇక్కడ యాక్చువల్గా 61,550 లెఫ్ట్ని, రైట్ సైడ్ 22,200 ఉన్నది ఫ్రెండ్స్. అయితే మనకి ఇక్కడ మ్యాచింగ్ బోనస్ అనేది 22,200 మీద మనకి 10% ఇవ్వడం జరుగుతుంది. అది 1 మంత్లీ మన వ్యాలెట్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది, మన అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మన లింక్ని యూజ్ చేసి మన యొక్క రిఫరల్ లింక్ని యూజ్ చేసి మనం రిఫరల్ కమిషను అదేవిధంగా బైనరీ ఇన్కమ్ కూడా బైనరీ కమిషన్ కూడా సంపాదించవచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే బైనరీ ఇన్కమ్ చూసుకోవచ్చు. అయితే ఈ విధంగా బైనరీ ఇన్కమ్ రిఫరల్ ఇన్కమ్ మన డాష్బోర్డ్లో వ్యాలెట్ డీటెయిల్స్లో మనకి ఇక్కడ కనబడతాయి. చూడండి, బోనస్ అంటే రిఫరల్ ఇన్కమ్ డైరెక్ట్ రిఫరల్ కమిషన్ని కలిపి బోనస్ అనడం జరుగుతుంది. ఆ రెండాటిని కమిషన్ కలిపి బోనస్ అనడం జరుగుతుంది. సో ఈ విధంగా మన అకౌంట్కి క్రెడిట్ అయిన చూపిస్తుంది. సో నేను బోనస్ దాంట్లో 490 కాయిన్స్ కూడా విత్డ్రా చేయడం జరిగింది. సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఇది. ఓకే, సో అలా ADCN కాయిన్స్ అంటే నేను ప్యాక్ పెట్టిన దాని మీద నాకు క్రెడిట్ అయిన కాయిన్స్ ఇవి. సో ఈ విధంగా 10 కాయిన్స్ నేను విత్డ్రా చేయడం జరిగింది. సో నాకు రిమైనింగ్ 103 అని చెప్పి చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం రిఫర్ చేయడం వల్ల మనకు వచ్చే ఇన్కమ్ మన వ్యాలెట్లో ఇక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం రిఫరల్ కమిషన్ సంపాదించాలంటే జస్ట్ ఈ రిఫరల్ లింక్ని యూజ్ చేసి
యూజ్ చేసినట్లయితే సో మనకి రిఫరల్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం రిఫరల్ కమిషన్ సంపాదించవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.